బేసిక్‌గా అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఏంటంటే, ఈ కాలం మనం చాలా కామన్‌గా చూస్తున్నాం. కిడ్నీలనేవి ఫెయిల్ అయిపోయి వస్తున్నారు చాలామంది. దానికేంటంటే, ఏం రీజన్స్ కూడా ఉండవు. ఏం సింప్టమ్స్ ఉండవు కనపడవు మనకు. సో, కిడ్నీ ఫెయిల్యూర్ అసలు ఎందుకొస్తుంది అంటే, జనరల్‌గా ఇప్పుడు మనకు ఇదివరకుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ ఒక 80% షుగరు, బీపీ బాగా కామన్ అయిపోయినాయి ఈ కాలం. హ్మ్. ఓకే. సో, దానివల్ల ఏమైందంటే, ఈ కామనెస్ట్ కాజ్ ఇప్పుడు షుగర్ ఒకటి, బీపీ ఒకటి. దీనివల్ల స్లోగా ఇది కూడా అంటే చాలా ఏళ్ళు ఈ బీపీ, షుగర్ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 5, 6 ఏళ్ళు దాటిన తర్వాత సరిగ్గా కంట్రోల్ చేయకపోతే హ్మ్. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ప్రతీది కూడా. షుగరే కాదు, బీపీ కాదు. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గానీ, తీసుకునే వాటర్ వల్ల గానీ, సరిగ్గా లిక్విడ్స్ తీసుకోకపోయినా, టైమ్‌లీ మనం తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా స్ట్రెస్ అనేది వస్తుంది. ఒకసారి స్ట్రెస్ పడింది అంటే స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది. సో, బీపీ స్ట్రెస్ వల్ల షుగరు రావచ్చు. సో, ఇవన్నీ కూడా కాంపౌండ్ అయ్యి కొన్ని ఏళ్ల తర్వాత ఒక 2 రోజులలో, 3 రోజుల్లో పడిపోదు. కిడ్నీ డ్యామేజ్ అనేది అవ్వదు. బట్ ఇలా క్రానిక్‌గా గానీ మనం సరిగ్గా కంట్రోల్ చేయకుండా, ఫుడ్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా మనం తీసుకునే ఫుడ్, ఎక్సెస్‌గా సాల్ట్ అవి తినేస్తూ ఎక్కువగా అంటే స్టోర్డ్ ఫుడ్స్ అన్నమాట. బట్ ఇలా ప్రిజర్వేటివ్స్ ఉండేవి. సో, ఇవన్నీ తీసుకున్నప్పుడు అంటే గ్రాడ్యువల్‌గా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే కారణం కామన్‌గా ఎప్పుడు చూసేది ఆల్కహాల్ ఇంటేక్. చాలామంది స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ చాలా కామన్ అయిపోయింది. సో, వెస్టర్నైజేషన్ వల్ల. సో, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ బ్లడ్ ప్రెషర్ రావడం గానీ, షుగర్ రావడం గానీ, ప్లస్ వాటి వల్ల మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం అన్నీ కూడా ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఇన్సిడెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అది. ఓకే. సో, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం ఈ మధ్య కామన్‌గా చూస్తున్నాం. ఇది ఎలా మనకు తెలుస్తుందంటే యాక్చువల్‌గా కిడ్నీస్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి ఫెయిల్యూర్స్ అనేవి. ఒకటేమో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సెకండ్‌ది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అక్యూట్ అంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు కిడ్నీస్ మన యూరిన్ బాగా వస్తుంటుంది. సడెన్‌గా యూరిన్ ఆగిపోతుంది. కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. సో, దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మెయిన్‌గా. ఒకటేంటంటే కొంతమందికి సడెన్‌గా పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ సడెన్ డయేరియా అవుతుంది. లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఒక్కసారి ఒక 20, 30 సార్లు వెళ్ళిపోతారు. సో, దానివల్ల ఏమవుతుందంటే బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. డీహైడ్రేషన్ అంటాం. అదొచ్చినప్పుడు మన బాడీలోని బ్లడ్ ప్రెషర్ పడిపోయి షాక్‌లోకి వెళ్ళిపోతారు. సో, దీన్ని హైపోవోలిమిక్ షాక్ అంటాం. సో, ఎప్పుడైతే డయేరియా వచ్చినా ఏదో కారణం వల్ల వాటర్ వెళ్ళిపోయినా డీహైడ్రేషన్ ఇప్పుడు మనం ఎండలో వెళ్ళిపోతాము. ఒకసారి ఎండ దెబ్బ తగిలి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. స్వెట్టింగ్ వల్ల ఎక్సెస్. సో, దానివల్ల కూడా ఈ డీహైడ్రేషన్ అనేది రావడం జరుగుతుంది. డీహైడ్రేషన్ ఎప్పుడైతే వస్తుందో బాడీలోని బ్లడ్ ప్రెషర్ పడిపోయి షాక్‌లోకి వెళ్ళిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆటోమేటిక్‌గా. సో, ఈ యూరిన్ అనేది ఆగిపోతుంది. లక్కీలీ ఏంటంటే ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్‌ని మనం తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే ఇమ్మీడియేట్‌గా యూరాలజిస్ట్ దగ్గరికి సంప్రదించినప్పుడు ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన ఫ్లూయిడ్ గాని ఎక్కిచ్చేసి సెలైన్ అవి ట్రీట్మెంట్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయిపోతుంది. ఇది డిలే అయ్యే కొద్దీ కిడ్నీస్ అనేవి కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌లోకి వెళ్ళొచ్చు.